అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుణింతములు అనే విషయం గురించి నేర్చుకున్నామా. గుణింతములు అనేవి ఎలా ఏర్పడినవి, ఎలా రాయబడుతున్నాయి అనే వాటి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ముందుగా ఏంటి అంటే, అసలు మన నోటి వెంట వచ్చే ప్రతి ధ్వనికి కూడా మనం ఒక గుర్తుని ఏర్పరచుకొని ఆ గుర్తుకు ఒక పేరు కూడా పెట్టుకున్నాం. ఆల్రెడీ మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం. అయితే ఆ గుర్తులన్నీ కూడా ఒక వరుస క్రమంలో రాసేదాన్ని ఏమంటారు అంటే అక్షరమాల లేదా వర్ణమాల అని చెప్పేసి అనుకుంటాం. అయితే ఈ అక్షరాలన్నీ కూడా ఒక వరుస క్రమంలో రాసుకున్నాం. వాటిలో కొన్ని అంటే ఆ నుండి అహా వరకు ఉన్నవి అచ్చులుగాను, కా నుండి బండిరా వరకు ఉన్నవి హల్లులుగాను పరిగణిస్తాం. అయితే ఏమైంది అంటే, ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చిన ధ్వనికి, నోటి వెంట వచ్చే ధ్వనికి మనం గుర్తు అనేది ఏర్పరచుకున్నాం. మళ్ళీ ఈ ఆ నుండి ఆహా వరకు ఉన్న అచ్చులు ఈ హల్లుల మీద, కా నుంచి బండిరా వరకు ఉన్న హల్లుల మీద చేరినప్పుడు మళ్ళీ గుర్తులుగా మారుతాయి. వాటిని గుణింతపు గుర్తులు అని చెప్పేసి నేర్చుకున్నాం. వాటిని ఏమంటారమ్మా? గుణింతపు గుర్తులు అని చెప్పేసి నేర్చుకున్నాం. ఈ గుణింతపు గుర్తులు ఈ హల్లుల మీద చేరినప్పుడు ఇవి ఏ విధంగా మారుతాయి అంటే గుణింతాల కింద మారుతాయి. గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. ఈ హల్లులకి గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా అమ్మా? ఈ అచ్చుల యొక్క గుర్తు హల్లుల మీద చేరినప్పుడు ఏ విధంగా ఏర్పడుతుందంటే గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. ఈ హల్లులకి గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. అది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు హల్లుల యొక్క గుణింతాలు రాయాలి కాబట్టి కా అనే అక్షరాన్ని తీసుకుందాం. హల్లు ఏం తీసుకుందాం? కా. ఈ కాని పూర్తి తలకట్టి పెట్టి రాయకూడదమ్మా. దీన్ని ఏమంటారు అంటే పొల్లు అంటారు. ఈ గుర్తుని ఏమంటారమ్మా? పొల్లు అంటారు. ఈ పొల్లుని కా మీద పెట్టాలి. ఇక్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్ ఇక్ అని సౌండ్ అనేది వస్తుంది, శబ్దం అనేది వస్తుందట. ఈ ఇక్ అనే అక్షరానికి హల్లు మీద చేరే అచ్చు, ఈ హల్లు మీద చేరే అచ్చు ఆ అనే అచ్చు చేరింది అనుకోండి. ఆ గుర్తు ఏంటి? ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. ఇక్ అనే అక్షరానికి ఆ అనే అచ్చు చేరినప్పుడు ఈ ఆ అనే అచ్చు దీని మీద చేరుతుంది. అంటే దీని యొక్క గుర్తు ఏంటి? ఆ యొక్క గుర్తు ఏంటి? తలకట్టు. అంటే ఈ కా అనే హల్లుకి ఆ యొక్క అచ్చు చేరినప్పుడు ఏమవుతుంది? కా అవుతుంది. కాకి తలకట్టిస్తే కా, కాకి తలకట్టిస్తే కా అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ ఇక్ అనే అక్షరానికి ఆ అనే అచ్చు చేరింది అనుకోండి. ఆ అంటే ఏం చెప్పుకున్నాం మనం గుణింత గుర్తుల్లో? దీర్ఘం. ఆ అంటే ఏంటమ్మా? దీర్ఘం. ఈ ఇక్ అనే అక్షరానికి ఆ అనే దీర్ఘాన్ని చేరిస్తే ఏమవుతుంది? కాకి దీర్ఘం ఇస్తే కా ఏమవుతుందమ్మా? కాకి దీర్ఘం ఇస్తే కా అవుతుంది. అలాగే ఇక్ ఇక్ కాకి పొల్లిస్తే ఇక్. ఇక్ అనే అక్షరానికి హల్లుకి ఈ అనే అచ్చు చేరినప్పుడు ఈ అంటే దాని యొక్క గుర్తు ఏంటి? గుడి. ఈ అంటే ఏంటమ్మా? గుడి. గుడి చేరినప్పుడు ఏమవుతుందంట? కాకి గుడిస్తే కీ అవుతుంది. ఏమవుతుందమ్మా? కాకి గుడిస్తే కీ అవుతుంది. కాకి గుడిస్తే కీ అవుతుంది. అలాగే ఇక్ ఇక్ అనే హల్లుకి ఈ అనే దానికి గుర్తు ఏంటి? గుడి దీర్ఘం. గుడి దీర్ఘం. ఈ గుడి దీర్ఘం ఇక్ అనే అక్షరానికి, కా అనే అక్షరానికి గుడి దీర్ఘం చేరితే కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. అలాగే ఇక్ అనే హల్లుకి ఊ అనే అచ్చు చేరితే ఊ అంటే ఏం చెప్పుకున్నాం? కొమ్ము. ఊ అంటే ఏంటమ్మా? కొమ్ము. కొమ్ము చేరితే ఏమవుతుంది? కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్మిస్తే కు అవుతుంది. అలాగే ఇక్ అనే అక్షరానికి ఊ అనే అచ్చు చేరితే ఊ యొక్క గుర్తు ఏంటమ్మా?
కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటి? కొమ్ము దీర్ఘం. కొమ్ము దీర్ఘం చేరితే ఏమవుతుంది? కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ అవుతుంది. నెక్స్ట్ ఇక్ అనే అక్షరానికి అరు అనే అచ్చు చేరితే అరు యొక్క గుర్తు ఏంటి? రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. ఇప్పుడు కాకి ఏమిస్తున్నాము? కాకి రుత్వం ఇస్తే క్రు. కాకి రుత్వం ఇస్తే క్రు. అలాగే ఇక్ ఇక్ అనే హల్లుకి అరు అనే అచ్చు చేరితే ఏమవుతుంది? అరు యొక్క గుర్తు ఏంటి? రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. అంటే కాకి రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ అవుతుంది. కాకి రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ అవుతుంది. అలాగే ఇక్ ఇక్ అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు? యత్వం. యత్వం అంటే కాకి యత్వం ఇస్తే కే. కాకి యత్వం ఇస్తే కే. అలాగే ఇక్ అనే హల్లుకి ఏ అనే అచ్చు చేరితే ఏ యొక్క గుర్తు? ఏత్వం. ఏత్వం అంటే కాకి ఏత్వ దీర్ఘం ఇస్తే కే. కాకి ఏత్వ దీర్ఘం ఇస్తే కే. అదేవిధంగా ఇక్ అనే అక్షరానికి ఐ అనే అచ్చు వచ్చి చేరితే అనే అచ్చు వచ్చి చేరితే ఏమవుతుంది? ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. అంటే కాకి ఐత్వం ఇస్తే కై. కాకి ఐత్వం ఇస్తే కై. నెక్స్ట్ ఇక్ అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే కాకి ఓత్వం ఇస్తే కో. కాకి ఓత్వం ఇస్తే కో. అలాగే ఇక్ అనే హల్లుకి ఓత్వం. ఓ అనే అక్షరం ఓ అనే అచ్చు వచ్చి చేరితే దీని యొక్క గుర్తు ఓత్వం. ఓత్వం అంటే ఇప్పుడు ఏమని రాయాలి? కాకి ఓత్వం ఇస్తే కో. అలాగే ఇక్ అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఔత్వం. అప్పుడు కాకి ఔత్వం ఇస్తే కౌ. కాకి ఔత్వం ఇస్తే కౌ. అలాగే ఇక్ అనే హల్లుకి అనే అక్షరం వచ్చి చేరితే యొక్క గుర్తు సున్నా. సున్నా అంటే కాకి సున్నా పెడితే కమ్. కాకి సున్నా పెడితే కమ్ అవుతుంది. అలాగే ఇక్ అనే అక్షరానికి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. అంటే కాకి విసర్గ ఇస్తే కహా. కాకి విసర్గ ఇస్తే కహా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా హల్లుకి ఒక హల్లుకి ఈ అచ్చులు చేరడం వల్ల ఈ అచ్చుల యొక్క గుర్తులు ఈ హల్లు మీద చేరడం వల్ల ఏమైంది? గుణింతపు రూపం అనేది ఏర్పడింది. గుణింతపు రూపం అనేది ఏర్పడింది. చూడండి ఇప్పుడు ఇక్ ఇక్ ప్లస్ తలకట్టు కా. ఇక్ ప్లస్ దీర్ఘం కా. ఇక్ ప్లస్ గుడి కి.
ఇక్ ప్లస్ గుడి దీర్ఘం కీ. ఇక్ ప్లస్ కొమ్ము కు. ఇక్ ప్లస్ కొమ్ము దీర్ఘం కు. ఇక్ ప్లస్ రుత్వం క్రు. ఇక్ ప్లస్ రుతు దీర్ఘం క్రూ. ఇక్ ప్లస్ యత్వం కే. ఇక్ ప్లస్ ఏత్వం కే. ఇక్ ప్లస్ ఐత్వం కై. ఇక్ ప్లస్ ఓత్వం కో. ఇక్ ప్లస్ ఓత్వం కో. ఇక్ ప్లస్ ఔత్వం కౌ. ఇక్ ప్లస్ సున్నా కం. ఇక్ ప్లస్ విసర్గ కహ. ఈ విధంగా ఈ హళ్ళు మీద అచ్చులు వచ్చి చేరడం వల్ల మనకి గుణింత రూపం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా గుణింతాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఈ విధంగా మనం కా గుణింతం అనేది రాయడం జరిగిందమ్మా. చూడండి, కాకి తల కట్టిస్తే కా. కాకి దీర్ఘమిస్తే కా. కాకి గుడిస్తే కి. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. కాకి కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ. కాకి రుత్వమిస్తే క్రు. కాకి ఋతు దీర్ఘమిస్తే క్రూ. కాకి ఏత్వమిస్తే కే. కాకి ఏత్వమిస్తే కే. కాకి ఐత్వమిస్తే కై. కాకి ఓత్వమిస్తే కో. కాకి ఓత్వమిస్తే కో. కాకి ఔత్వమిస్తే కౌ. కాకి సున్నా పెడితే కం. కాకి విసర్గ ఇస్తే కహ. ఈ విధంగా మనం కా గుణింతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? గుణింతాలలోని గుణింతాలు ఏ విధంగా ఏర్పడతాయి అని చెప్పేసి నేర్చుకున్నాము. ఆ విధంగా ఏ విధంగా గుణింతం అనేది రాయాలి, గుణింత రూపం అనేది ఏ విధంగా వస్తుంది అనేది నేర్చుకున్నాము. ఆ విధంగా ఈరోజు కా గుణింతం అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనమ్మా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.